శ్రీ శివాయ గురవే నమః. బాలయోగీశ్వర భగవాన్ గారి కృపకు పాత్రులైన ఒక భక్తుల గురించి చెప్తున్నాను. ఒక ఊరిలో ఆయనకి సేవాభావం కలిగిన భక్తులు ఉన్నారు. వారు చాలా నిరుపేదలు అన్నమాట. అయితేను వాళ్ళకి ఏ రోజు శ్రమ ఆ రోజు చేస్తే కానీ ఈ రోజు గడవని రోజు, అలాంటి నిరుపేదలు అన్నమాట. అయితే వారికి వాళ్ళ అమ్మాయి యుక్త వయసు వచ్చి పెళ్ళి సమయం వస్తుంది. వచ్చేటప్పటికి వారు వారి అమ్మాయికి వివాహం చేయాలనే సంకల్పంతో ఎలాగా మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదే అని చెప్పి అనుకొని, సరే మన భగవాన్ గారు బాలయోగేశ్వర భగవాన్ గారు ఉన్నారు కదా, మన కష్టాలు ఆయనకి తప్ప, తండ్రి లాంటి వారు ఆయనకి తప్ప మనం ఎవరికి చెప్పుకుంటాము అన్న భావంతో వాళ్ళు బాలయోగేశ్వర భగవాన్ దగ్గరికి దర్శనానికి పరశివ శిఖర క్షేత్రానికి వెళ్ళి, భగవాన్ మా అమ్మాయి పెళ్ళి వచ్చింది, పెళ్ళి చేయాలని సంకల్పించుకున్నాను, కానీ నేను ఎలా చేయాలి, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదే అని చెప్పి పాపం ఆ భార్యాభర్తల దంపతులు ఇద్దరు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ కన్నుల వెంబడి నీరు పెట్టుకుంటూ బాబా గారిని వాళ్ళ బాధని చెప్పుకుంటారు. అప్పుడు బాబా గారు అంటారు, మీరెందుకు బాధపడతారు, ఈ పరశివ శిఖర క్షేత్రం ఎంత గొప్పది, ఇక్కడ స్వయంభూ అయిన శివుడు ఉన్నాడు కదా, దుర్గా అమ్మవారు ఉన్నది కదా, ఇంతమంది దీవెనలు ఉన్నాయి, మీకు ఏమీ పర్వాలేదు, మీ అమ్మాయికి చక్కగా మంచి సంబంధం వస్తుంది, కట్నం లేకుండా చేసుకునే వాళ్ళే వస్తారు అని చెప్పి వారికి మాట చెప్తారన్నమాట. ఆ బాబా గారి అనునయమైన వాక్యములతో వారు భగవాన్ ఇలా చెప్పారు కదా అన్న సంతోషంతో వారు అక్కడి నుంచి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా భగవాన్ ఆశీర్వచనాల వల్ల వారికి బ్యాంకు లోన్ ఇస్తుంది. లోన్ ఇచ్చేటప్పటికి వారు ఒక వాహనాన్ని కొనుక్కుంటారు. కొనుక్కొని దాని ద్వారా వాళ్ళు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టుకుంటారు. ఆ వ్యాపారంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే వాళ్ళు గృహాన్ని కూడా కట్టుకుంటారు. ఇలా వాళ్ళు అంచెలంచెలుగా భక్తి వల్ల, భగవాన్ ఆశీర్వచనం వల్ల అలా వృద్ధి పొందుతూ పెరుగుతూ వస్తారు. సరే అనుకోకుండా ఇలా వాళ్ళ అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం వస్తుంది. అతను ఒక్క రూపాయి కూడా వద్దండి, మాకు మీ అమ్మాయిని ఇస్తే చాలు అన్న ఇదిలో వస్తారు. అప్పుడు ఆ దంపతులకి ఇక చెప్పలేనంత ఆనందమయ్యి ఆ ఆనందాన్ని మన బాలభగవాన్ మహారాజు గారితో పంచుకుందాము, ఇది చెప్పుదాము అని చెప్పేసి ఎంతో ఆనందంగా వాళ్ళు మళ్ళీ పరశివ శిఖర క్షేత్రానికి వెళ్ళి భగవాన్ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, భగవాన్ మీ కృప వల్ల, మీ ఆశీర్వచనం వల్ల మా అమ్మాయికి చాలా మంచి సంబంధం వచ్చింది, ఒక్క రూపాయి కూడా తీసుకోనన్నారు అని ఆ భక్తులు చాలా ఆనందంతో భగవాన్ గారికి చెప్తారు. అప్పుడు భగవాన్ గారు వాళ్ళ అమ్మాయికి మట్టెలు, మంగళసూత్రాలు, చక్కగా పెళ్లి కూతురికి కావలసిన వస్త్రములు అన్నీ ఇచ్చి ఆశీర్వచనాలు ఇచ్చి పంపిస్తారు. ఆ భక్తులు భగవాన్ని నమ్ముకున్నారు కదా, వాళ్ళకేమిటి లోటు, వాళ్ళు ఎంతో ఆనందంగా భగవాన్ ఆశీర్వచనములు, భగవాన్ ఇచ్చిన పెళ్లి కూతురికి ఇచ్చిన బహుమానములు అవన్నీ కూడా తీసుకొని ఆనందంగా పరశివ శిఖర క్షేత్రం నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ పాప వివాహము ఎంతో వైభవంగా చేస్తారు. చూసారా, బాలభగవాన్ని నమ్ముకున్నందుకు ఆ మహాదేవుడి దయవల్ల, భగవాన్ బాలయోగీశ్వర మహానుభావుని దయవల్ల అంతా మంచి జరిగింది. కనుక ఆ భగవానికి అనేక పరిణామములతో అందరూ అనన్యమైన భక్తితో ఉందామని హర హర మహాదేవ్. శ్రీమతి తాడేపల్లి విజయ.